శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానందరూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. ఓం సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతం చతుర్థస్కంధము. అయితే రాజపుత్రులైనటువంటి ప్రచేతసులు సంతోషంతో చేశారు విష్ణుదేవుని స్తుతి. ఆ స్తుతికి మనసులోనే సంతోషం పొందాడు. వారు తనివి తీరక తమ వైపే చూస్తూ ఉన్నారు. అలా చూస్తూ ఉండగానే విష్ణుమూర్తి భక్త పాలనకరుడై తన యొక్క స్థానానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ప్రచేతసులు భగవంతుని యొక్క ఆజ్ఞని శిరసా వహించారు. సముద్ర జలాల నుండి పైకి వచ్చారు. భూరి సమున్నతి నాక ద్వార నిరోధంబుగాగా దగబెరగినయా భూరుహ సంచిన్నాఖిల దారుని నీక్షించి రాజతనయులు వరుసన్. ఎంతో ఎత్తుగా స్వర్గద్వారం కూడా అడ్డగించి పెరిగిన చెట్లతో కప్పబడిన భూమిని చూసి రాజపుత్రులైన ప్రచేతసులు ఘన కుపితాత్ములై విలయకాల భయంకర హవ్యవాహలోచనుగతి స్నుగ్రులై ధరణి చక్రము నిర్వసుదారుహంబుగా ననయము జేయబూనిన జనాధిపసూనుల మోములందు దామనల సమీరముల్ జనన మంది కుజంబుల గాల్పజొచ్చినన్. కోపంతో ప్రళయకాల రుద్రుని వలె ఉగ్రులై భూచక్రమంతా చెట్లు లేనట్లు చెయ్యాలనుకున్నారు. వెంటనే రాజపుత్రుల ముఖాల నుండి అగ్ని వాయువులు పుట్టి ఆ చెట్లను దహింపసాగాయి. నలిన భవుడా మహీజ ప్రళయముగని వచ్చి ధరణి పాల తనుజాతుల మధురోక్తులను పశాంతులగా వించుచును నయముడు కొను బలికెన్. వెంటనే బ్రహ్మదేవుడు ఆ వృక్షనాశనాన్ని వచ్చి ప్రచేతసనులను తీయని మాటలతో శాంతింపజేస్తూ నీతి వాక్యాలను పలికాడు. అలా పలికి వారిని శాంతపరిచిన తరువాత అవశిష్టధరణీరుహంబులు భయమందితి విరి చతుర్ముఖ దేశమునను మారిషయను సతీమణిదమ కూతును నా ప్రచేతసులకు నర్దినిచ్చే నానర పాలక సూనులు దక్షుణ కరయంగా మున్నీశ్వరాపరాధమున ప్రాప్తమైనట్టి జనపాల జన్మంబునకు కారణం భైన నలిన నయన నాధరంబున కమలజునాజ్ఞ చేసి కడక దీపింప విధివత్ ప్రకారమునను వరుసనందరు గూడి వివాహమైరి గడవవచ్చునే దైవ సంకల్పమెందు. మిగిలిన చెట్లన్నీ భయపడి బ్రహ్మ యొక్క అగ్ని చేత మారిష అనే తమ కూతురుని ఆ ప్రచేతసులకు ఇచ్చాయి. ఆ రాజకుమారులు పూర్వం దక్షుడు గనక ఈశ్వరునికి అపరాధం చేసినందువల్ల కలిగిన రాజజన్మకు కారణమైన స్త్రీని అంటే ఉత్సాహంతో విధి ప్రకారంగా వరుసగా అందరూ వివాహం చేసుకున్నారు. దైవ సంకల్పం ఎప్పుడూ దాటలేము కదా. కలదే జగతింబంధురు నృపులకిలనొక భార్య ఎందు పొసగునే వినగ నలినోధరు ఘన మాయా కలితాద్భుతములకు నతులుగా వింపదగున్. ఇలా 10 మంది రాజులకు ఒకే భార్య అవడం ఎక్కడైనా పొసగుతుందా? విష్ణుమాయ చేత కలిగిన అద్భుతాలకు నమస్కారం చేయాల్సింది అంతే, ఇంకంతకు మించినది లేదు. చాక్షుష మన్వంతరంలో దైవ ప్రేరణతో ఇష్టమైన ప్రజా సృష్టి చేస్తూ ప్రసిద్ధుడైన దక్షుడు తన పూర్వదేహ దేహం కాలంతో కరిగిపోతుందని గ్రహించాడు. ప్రచేతసులకు మారిష అనే భార్య యందు పుట్టి తన కాంతి చేత తేజోధనుల తేజస్సులను కప్పిపుచ్చుతూ కర్మ యొక్క సామర్థ్యము చేత దక్షుడనే పేరు వహించాడు.
వహించి బ్రహ్మచేత ప్రజా సృష్టి రక్షణలో నియోగించబడ్డాడు. ఆ తర్వాత మరీచి మొదలైన వారిని ఆయా పనుల్లో నియోగించి ఉన్నాడు. వనర ప్రచేతసులుత్పన్న విజ్ఞానులగుచు వేగంబనారాయణోక్తిదలంచుచు నాత్మనందను కడ నిజ భార్య నిడి వనవాసులై కడగి మున్ను జాబాలియను మునీశ్వరుడు సిద్ధుండైన భూరి పశ్చిమ వార్ధి తీర్థమునను సర్వభూతాత్మ విజ్ఞానంబు గలయాత్మ ఘన విమర్శ కృత సంకల్పులైరి ఎంతన చటకి సమ్మోధమతిశయిల్ల నరసురాసురయక్ష కిన్నర వరేణ్యమాణితోన్నత సంపూజ్యమానుడైన నారదుండు వివేక విశారదుండు. ప్రచేతసులు త్వరగా విజ్ఞానాన్ని పొందారు. నారాయణుని యొక్క మాటలను తలుచుకుంటూ తమ కొడుకు దగ్గర తమ భార్యను ఉంచారు. ఉంచి వనవాసానికి బయలుదేరారు. పూర్వం జాబాలి అనే మహర్షి సిద్ధి పొంది నా తర్వాత ఆశ్రమానికి అంటే పశ్చిమ సముద్ర తీరంలో ఉన్న ఆశ్రమానికి వెళ్ళారు. ఆ సార్వభూతాత్మ భావనతో ఆత్మవిచారం చేయడానికి సంకల్పించారు. అప్పుడు వారి దగ్గరకు నరులు, సురలు, అసురులు, యక్షులు, కిన్నెరులు మరి మిగతా వరేణ్యులంతా కూడా వారందరూ కూడా పూజించేటువంటి నారదుడు అక్కడికి వచ్చాడు. వచ్చి ప్రాణాలను, మనస్సును, వాక్కును, దృష్టిని జయించిన వారు స్థిరాసనులై ప్రశాంత రూపులు నిర్మల పరబ్రహ్మం మీద బుద్ధిని నిలిపిన రాజకుమారులు ఎదుట నిలిచాడు నారదుడు. చనుదెంచిన నారదముని గనుగొని నృపసుతులు లేచి కౌతుకమొప్పన్ వినమితులై సముచిత పూజనముల బరితుష్టు చేసి సద్వినయమునన్. వచ్చినటువంటి నారదుని చూసి రాజకుమారులు లేచారు. కుతూహలంతో వంగి నమస్కరించారు. వినయంతో తగినట్లుగా సత్కరించారు. ఆయనను సంతోషపరిచి ఇలా అన్నారు ప్రచేతసులు. అనఘమునీంద్ర చంద్ర భవదాగమనంబు సమస్తలోక శోభనమగు నస్మదీయమగు భాగ్యవశంబున నేడు విశ్వపావన నిను చూడగంటి మణివార్య భవద్రమణంబులోకలోచనుగతివోలే ప్రాణులకు సర్వభయాపహరంబుగావునన్. ఓ పుణ్యాత్మ, మునివరేణ్య, మీరాక లోకాలు అన్నింటికీ కూడా శుభప్రదమైనది. మా భాగ్యవశాత్తు ఇప్పుడు మేము చూడగలుగుతున్నాము. అనివార్యమైన నీ యొక్క సంచారం సూర్యుని సంచారం లాగానే ప్రాణులన్నింటికీ కూడా సర్వ భయాలను పోగొడుతూ ఉంటుంది అని మళ్ళీ ఇంకా కూడా ఇలా అంటూ ఉన్నారు. అనఘాత్మ భగవంతులైన కేశవ వామదేవులచేనుపదిష్టమైన ఆత్మతత్వంబు గృహస్థుల మగుమాకు ననయంబు విస్మృతం బయ్యనట్టి కలిత తత్వార్థ ప్రకాశంభును భూరి ఘోర సంసారాబ్ది తారకంబునై కరమొప్పారుణాత్మతత్వము నేడు చిరదయామతి ప్రకాశింపజేయుమని ప్రచేతసులద్ది బల్కిన జలంగి భగవదాయదత్త చిత్తుండు భవ్యగుణుండు నఖిలలోక విహారుండు నైనయట్టి నారదుడు బల్కెన రాకుమారులకును అని ఇంకా ఈ విధంగా అన్నారు. ఏమని? సూర్యుని సంచారం వలె ప్రాణులన్నింటికీ కూడా సర్వ భయాలను పోగొడుతూ ఉంటుంది మీ యొక్క సంచారం అని ఇంకా కూడా ఇలా అన్నారు. ఓ పుణ్యాత్మ, భగవానులైన హరి రుద్రులు చెప్పినటువంటి ఆత్మతత్వం గృహస్థులమైన మేము మరిచిపోయాము. తత్వార్థం తెలిపే సంసార తారకమైన ఆత్మతత్వం ఇప్పుడు కరుణతో మాకు తెలియజేయండి అని ప్రచేతసులు ప్రార్థించారు. వెంటనే భగవంతునిపై లగ్నమైన మనసు కలిగిన నారదుడు రాకుమారులతో అంటే ఆ ప్రచేతసులతో ఇలా అన్నాడు.
చర్చింపనరులకే జన్మ కర్మాయుర్మనోవచనంబుల దేవదేవుండఖిల విశ్వాత్మకుండైన గోవిందుండు విలసిల్లు భక్తి సేవింపబడెడునవియపో జన్మ కర్మాయుర్మనోవచనములని ధరణి నెన్నంగదగును వనరుహనాభసేవారహితములైన జననోపనయన దీక్షాకృతంబు లైన జన్మంబులేల దీర్ఘాయువులేల వేద చోదితయగు కర్మ వితతియేలా జప తపశ్రుత వాగ్విలాసంబులేల మహిత నానావధాన సామర్థ్యమేలా. దేవదేవుడైనటువంటి గోవిందుని సేవించే జన్మమే నిజమైన జన్మము, అదే వాస్తవమైన కర్మము, అదే నిజమైనటువంటి ఆయువు, అదే మంచి మనస్సు, అదే వాక్కు. హరిసేవ చేయని జన్మ వృధా. ఉపనయనము మొదలైనటువంటి సంస్కారాలు కూడా వృధానే. దీర్ఘాయువు ఉన్నా కూడా అది కూడా వ్యర్థమే. వేదోక్తమైనటువంటి కర్మలు కూడా వృధాయే. జపాలు తపాలు పాండిత్యాలు వృధా. ఇంకా నానా అవధాన సామర్థ్యం కూడా ఆ యొక్క దేవదేవుడైన గోవిందుని సేవించేటువంటి గుణము లేకపోతే అవధాన సామర్థ్యాలు కూడా వృధా వృధా అని చెబుతూ, అంతేకాదు హరిని సేవించని యొక్క ఇంద్రియ శక్తి కానీ, నిపుణమైన బుద్ధి, ప్రాణాయామాది యోగాలు, దేహం కంటే ఇతరమైన ఆత్మజ్ఞానము, సన్యాసము, అధ్యయనాలు, ఇంకా వ్రతాలు, తపాలు, జపాలు, వైరాగ్య శ్రేయస్ సాధనాలు ఎందుకయ్యా? సర్వేశ్వరుడు సమస్త శ్రేయస్సుల స్వరూపమై శ్రేయస్సులకు అవధి అయినటువంటి వాడు, అన్ని ప్రాణులలోనూ ఉన్నవాడు, అన్ని ప్రాణులకు ఆత్మనిచ్చేవాడు, సర్వభూత ప్రియుడు, అంతటా వ్యాపించి ఉన్నాడు. అందుచేత కమలాధీశ్వరు పూజ సేయుట సమగ్ర ప్రీతి ప్రాణోపహారము సర్వేంద్రియ తృప్తి హేతువును సర్వక్ష్మాజమూలాభిషేకము శాఖాభుజ పుష్టిదంబున గురేకన్ సర్వదేవార్హణ క్రమమయ్యొప్పు ధరావరేణ్య సుతులార బుద్ధి నూహించినన్. చెట్టు మొదట్లో నీళ్లు పోస్తే అది చెట్టంతా కూడా పుష్టినిస్తుంది, చెట్టంతా పచ్చదనంగా ఉంటుంది. అలాగే శ్రీహరిని పూజిస్తే సమగ్రంగా దేవ పూజలు చేసినట్లే సర్వేంద్రియాలు కూడా తృప్తి పొందుతాయి. కొద్దిగా బుద్ధితో ఆలోచించండి రాజపుత్రులారా. అది కాక పెనుపగు వర్షాకాలంబున దిన నాయకుని వలన బొడమిన సలిలంబనయము గ్రమ్మర గ్రీష్మంబున సూర్యుని యందు జందు బోలిక మరియున్. ఇది ఎటువంటిదంటే వర్షాకాలంలో సూర్యుని కిరణాల వలన జనించినటువంటి నీళ్లు మళ్ళీ తిరిగి వేసవిలో సూర్యుని కిరణాలలోకే చేరినట్లుగా అని చెబుతూ ధరణి జరాచరము భూతములరయగ జనించి అందే అడగిన పగిడిన్ హరిచే బుట్టిన విశ్వము హరి ఎందెలయంబునొందునది ఎట్లన్నన్. భూమి మీద పుట్టిన చరములు అచరములు అయిన ప్రాణులన్నీ కూడా ఎక్కడ పుట్టాయో అక్కడికే వెళ్ళినట్లుగానే హరిచేత పుట్టిన విశ్వం హరిలోనే లయమవుతుంది. అది ఎలా అంటే అరుదౌ నభ్రతమభ్రల్మును నభంభంబం దొప్పగా దోచియున్ మరళంజోడగ నందేలేని గతి బ్రహ్మం బంధు నీ శక్తులంబరికింపం ద్విగుణ ప్రవాహముననుత్పన్నంబులై క్రమ్మరన్ విరతిం పొందుచునుండుగావున హరిన్ విష్ణున్ భజింపదగున్. ఆకాశంలో మేఘాలు, చీకటి, ప్రకాశము అంటే వెలుగు ఇవన్నీ కనిపిస్తాయి. మళ్ళీ కాసేపు అయ్యాక చూస్తే ఏమీ ఉండవు. ఆకాశము అన్నప్పుడు పైన చూడబడేటువంటి మొబ్బే కాదు, మన చుట్టూ మనము ఉన్నది కూడా ఆకాశంలోనే. అలాగే అక్కడ ఏం కనపడతాయి అంటే మేఘాలు కనిపిస్తాయి, చీకటి కనిపిస్తుంది, వెలుగు కనిపిస్తుంది. అదే మరి కొంత సమయం అయిన తర్వాత చూస్తే ఏమీ ఉండవు.
అలాగే పరబ్రహ్మంలో ఈ శక్తులు కూడా ఈ త్రిగుణాల ప్రవాహము చేత, అంటే సత్వరజస్తమో గుణాల యొక్క ప్రవాహము చేత పుడుతూ ఉంటాయి, మళ్ళీ కూడా అదృశ్యమైపోతూ ఉంటాయి. అందుచేత శ్రీహరిని సేవించాలి. శరీరధారులందరికీ కూడా అతడు ఆత్మ, అద్వితీయుడు, సదా ప్రకాశం కలిగినవాడు, ప్రధాన పురుషుడు. తన తేజస్సుతో గుణప్రవాహాలను ధ్వంసం చేస్తాడు. మనస్సు, బుద్ధి, సుఖము, కోరిక వీటితో వికల్పాలు లేనటువంటి వాడు. గుణరహితుడైనా కూడా దేహము, ఆత్మ భ్రమల నివృత్తితోనే లభిస్తాడు. అది ఆది మధ్యము అంతము లేనటువంటి వాడు. నిత్యము ఆనందరూపుడే. సర్వజ్ఞుడు పరమేశ్వరుడు అయిన నారాయణుని అభేద బుద్ధితో, వ్యత్యాసము లేనటువంటి హెచ్చు తగ్గలు లేనటువంటి వ్యత్యస్తలు నశింపజేసుకున్నటువంటి బుద్ధితో భజించండి. అతడు సర్వభూతదయ, లభించిన దానితో సంతుష్టి, సర్వేంద్రియ ఉపశాంతి అనే ఈ మూడింటి చేత కూడా తొందరగా ప్రసన్నుడవుతాడు. ఎటువంటిది అంటే అభేద బుద్ధితో భజించడం, అతని యొక్క సర్వభూతదయ, లభించినటువంటి దానితో సంతుష్టి, సర్వేంద్రియాలకు ఉపశాంతి, ఈ మూడింటి చేత కూడా ఎవరైతే భజిస్తారో, అంటే త్రికరణ సహితముగా, త్రికరణ శుద్ధిగా ఎవరైతే భజిస్తారో వారికి తొందరగా ప్రసన్నుడవుతాడు అని ఏ విధంగా అంటే దీన్నే సంస్కృతంలో వ్యాస మహర్షి ఒక శ్లోకంలో చెప్పారు. దయయా సర్వభూతేషు సంతుష్ట్యా ఏనకేనవా సర్వేంద్రియోపశాంత్యా చ తుష్యత్యాసు జనార్దన. ఈ విధంగా పరమేశ్వరుణ్ణి ఎవరైతే త్రికరణ శుద్ధిగా, త్రికరణ సహితంగా భజిస్తారో వానికి మాత్రమే తొందరగా ప్రసన్నుడవుతాడు అని వ్యాస మహర్షి సంస్కృతంలో చెప్పినట్లుగానే మనకి ఈ పోతనామాచులు తెలుగులో తెలియజేశారు అనే చెబుతూ, చతురత నటీశ్వరుడు సజ్జనలోక నిరస్త సర్వకామిత విమలాంతరంగమున మిశ్రిత భావన చేసి సన్నిధాపితుడగుచును దయాకర గభీర గుణంబుల జాల నొప్పి యాశ్రిత జన పారతంత్ర్యమును చేకొని బాయకయుండు నిచ్చలున్. ఆ ఈశ్వరుడు సజ్జనుల నిష్కామ హృదయంలో నిలిచి ఉంటాడు. నిలిచి దయ కలిగినటువంటి గంభీర గుణాలతో ఆశ్రిత పరతంత్రుడై నిత్యము నిలిచి ఉంటాడు, ఎప్పటికీ విడువడు. శ్రుతధన కుల కర్మ సమున్నత మదముల చేసి సజ్జన ప్రతతికి సంతతమును నెగ్గొనరించకుమతులర్ధిం జేయు పూజమతి గొనడిందన్. తాము మహాపండితులమని, మహాధనికులమని, ఉత్తమ వంశ సంజాతులమని, ఉత్తమ కార్యాలు చేసిన వారము అనే గర్వంతో ఉండేటువంటి సజ్జనులు అయినప్పటికీ కూడా వారికి సదా కష్టం కలిగించేటువంటి దుర్జనులు చేసే పూజను భగవంతుడు ఏమాత్రము గ్రహించడు. అది ఎలాగంటే, వలనొప్పదను నను వర్తించు నిందిరా కామిణి మని దదాకాంక్షులగుచు ధృతి నను వర్తించు దేవేంద్ర ముఖ్యుల నేనను వర్తింపకెప్పుడు నాత్మ నిత్య స్వతంత్రుని నిజ భక్త వరధుని దీనవశలు గుణాధీసునజుని పురుషోత్తముని జగద్భరితు సర్వేశ్వరు నారాయణుని చిదానందమయుని నజితు నచ్యుతు బుండరీకాయతాక్షుద విలి సేవింపకుండునే ధరరసగ్నుడైన పురుషుండు సమ్మోదితాత్ముడగుచు జారుమతులార రాజకుమారులారా. అది ఎలాగంటే, తనను కోరేటువంటి లక్ష్మీదేవిని ఐశ్వర్యం కోసం అనుసరించే దేవేంద్రుడు మొదలైనటువంటి దేవతలను కూడా శ్రీహరి ఆదరింపడు.
తన భక్తులను మాత్రమే ఆదరిస్తాడు. రసజ్ఞుడైన పురుషుడు ఆ హరిని సేవింపకుండా ఏమాత్రము ఉండలేడు అని ఇంకా ఇలా అన్నాడు. నీ వంశంలో ప్రసిద్ధుడు చిత్రరథుడు అయిన ధ్రువుడు సవతి తల్లి వాగ్బాణాలతో గుండె పగిలిపోయింది. పగిలి 5 ఏళ్ల వయసులోనే తపోవనానికి వెళుతూ నా చేత ఉపదేశింపబడిన రీతిలో విష్ణుమూర్తిని ఆరాధించాడు. ఇతరులు పొందలేనటువంటి సర్వోత్తమమైనటువంటి పదవిని పొందాడు. అందుచేత మీరు రుద్రుడు ఉపదేశించినట్లు సర్వ ప్రాణులలో ఉన్న భగవంతుని జన్మరాహిత్యం కోసం భజించండి అని ఈ విధంబున నారదముని రాజకుమారులకును ముదముదలిర్పన్ వనజోధరు సచ్చరితము వినిపించి సరోజ భవుని వీటికి జనియన్. ఇలా నారదుడు రాకుమారులకు సంతోషాన్ని కలిగేటట్లుగా శ్రీహరి చరిత్రను వినిపించాడు. వినిపించి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. అలా నారదుడు వెళ్ళిన తరువాత నరవర నందనుల్ గడక నారద వక్త్ర వినిర్గతంబు సుందరమును మంగళావహము ధన్యము లోకమలాపహంబునై పరగిన విష్ణు సాధ్యసము భక్తి నుతించి ముకుంద చింతన నిరుపమ భక్తి చెంది హరి నిత్య పదంబును బొందిరున్నతిన్. రాజకుమారులు ప్రచేతసులు నారదుని ముఖం నుండి వెడలినటువంటి సుందరము మంగళప్రదము ధన్యము లోకమాలిన్యాన్ని పోగొట్టగల విష్ణు యొక్క కీర్తిని నుతించారు. విష్ణు భక్తితో వైకుంఠాన్ని పొందారు అని మైత్రేయ మహాముని విదుర మహాశయునితో ఇలా అన్నాడు. ఓ మహాత్మా, నీవు నన్నడిగిన ప్రచేత నారద సంవాద రూపమైన హరికీర్తిని ఉత్తానపాదుని వంశప్రకారము చెప్పాను అని ఇంకా ఇలా అన్నాడు. నారదుని వలన ప్రియవ్రతుడు ఆత్మవిజ్ఞానాన్ని పొందాడు. పొంది భూమిని పరిపాలించి కొడుకులకు రాజ్యం పంచి ఇచ్చి పరలోకానికి వెళ్ళిపోయాడు అని మైత్రేయముని చెప్పాడు. విని విదురుండాముని ఎవరు ఘన చరణములాత్మమస్తకంభున మధుసూదను చరణాంభోరుహములు మనమున ఎగదాల్చి పలికె మైత్రేయునితోన్. ఇదంతా విదురుడు విన్నాడు. విని ఏమంటున్నాడు? మైత్రేయ మహర్షి పాదాలను శిరస్సున ఆనించి శ్రీహరి పాదాలను మనసున ధరించి మైత్రేయునితో విదురుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు. మునినాథ చంద్ర కరుణావననిధి నీ చేత భక్త వత్సలుడగు నా వనజాక్షతత్వమెరిగి తినని తత్పదములకు వినతుడై వినయమునన్. ఓ మునీశ్వర, కరుణా సముద్రుడవైన నీ చేత భక్తవత్సలుడైన శ్రీహరితత్వాన్ని గురించి తెలుసుకున్నాను అని వినయంతో ఆయన పాదాలకు నమస్కరించాడు. నమస్కరించి ఆ ముని చేనామంత్రితుడై మనమున బంధు దర్శన కాంక్షితుడై ధీమహితుడైన విదురుడు సామజపురమునకు జనీయ సమ్మదమొప్పన్. ఇక ఆ ముని దగ్గర సెలవు తీసుకున్నాడు. తీసుకొని బంధువులను దర్శించడం కోసం విదురుడు ఎంతో సంతోషంతో హస్తిపురానికి వెళ్ళాడు. అని శుకుడు పరీక్షిత్తున కనుకంపం చెప్పెని ఉపాఖ్యానంబునన్ వినువాడైశ్వర్యాయుర్ధన కీర్తి స్వస్తిగతుల తగ ప్రాపించున్ అని ఎంతో దయతో శుకుడు ఆ సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకి ఈ విధంగా చెప్పాడు. చెప్పినటువంటి ఈ కథను విన్నటువంటి వాడు ఐశ్వర్యము, ఆయువు, ధనాన్ని, కీర్తిని, శుభాన్ని పొందుతాడు అని సుఖయోగి పరీక్షిత్ జనపాల సుధాపయోధి చంద్రున కద్దిన్ వినిపించిన కథమోధంభున సూతుడు సౌనకాది మునులకు చెప్పెన్. ఇలా సుఖమహర్షి పరీక్షిత్ రాజుకు వినిపించిన కథను సంతోషంతో మహర్షి సౌనకాది మహర్షులందరికీ కూడా తెలియజెప్పాడు. సరసవోచో
సరసవచో విలాస గుణ సాగర సాగర మేఖలా మహీభరణ దురంధర ప్రకట భవ్య భుజా భుజగేంద్ర రాజశేఖర కరదూషణ ప్రముఖ ఘాడ తమః పటల ప్రచండ భాస్కర గరకంఠ కార్ముక విఖండన కేలన భక్త పాలన. రసవంతములైన వచో నైపుణ్యం అనే గుణాలకు సాగరం వంటి వాడవు. సముద్రాన్ని మేఖలగా చేసి కొన్న భూమినంతటినీ కూడా మోసే పటిష్టమైన భుజాలనే పాము కలవాడా. ఓ రాజోత్తమ, కరదూషణులు అనే గాఢాంధకారానికి భాస్కరుని వంటి వాడవు. శివధనుర్భంగం చేసిన వాడవు. ఓ భక్త రక్షక అని ఏ విధంగా అడుగుతూ ఉన్నాడు. ఇంకా శరవిధలత సారంగా సరసదయాపాంగా భక్త జలధి తరంగా ధురితధ్వాంత పతంగా వరజనక సుతాభిషంగవన నిధి భంగా. ఒకే బాణము చేత మాయా మారీచును సంహరించిన వాడవు. సారసమైన దయాదృష్టులు కలవాడవు. భక్తులనే సముద్రపు కెరటాలు కూడా కలిగిన వాడవు. పాపమనే చీకటిని చీల్చే సూర్యుడవు. సీతాదేవి కౌగిలిని పొందినవాడవు. సముద్ర అహంకారాన్ని కూడా అణిచినవాడవు. సురవిమతమ విదారి సుందరి శంభరారి సరస వినూత సూరి సర్వలోకోపహాకారి నిరుపమ గుణహారి నిర్మలానందకారి గురు సమర విహారి ఘోర దైత్య ప్రహారి. రాక్షస సంహారం చేసిన వాడవు. సుందరులకు మన్మధుడువు. సరస్సుల చేత ప్రశంసింపబడే పండితుడవు. సర్వలోకాల ఉపకారం చేసేవాడవు. సాటి లేని సద్గుణాలతో శోభించేవాడవు. నిర్మలమైన ఆనందాన్ని ఇచ్చేవాడవు. మహాయుద్ధంలో విహరించేవాడవు. భయంకరమైన రాక్షసులను సంహరించేవాడవు అని కీర్తిస్తూ, ఇది పరమేశ్వరుని కరుణతో కలిగిన కవితా వైచిత్ర్యం కలిగి కేసనమంత్రి పుత్రుడై సహజ పాండిత్య బిరుదం కలిగినటువంటి పోతనామాత్యుని చేత రచింపబడిన శ్రీ మహాభాగవతం అనే మహాపురాణంలో 4వ స్కందము. ఇందులో స్వయంభువ మనువుకు ఆకూతి, దేవహూతి, ప్రసూతి, ప్రియవ్రతుడు, ఉత్తానపాదులు జన్మించడం, ఆకూతిని రుచి ప్రజాపతికి ఇవ్వడం, ఆ రుచికి ఆకూతి యందు విష్ణుమూర్తి అంశతో యజ్ఞుడు, లక్ష్మీదేవి అంశతో దక్షిణ అనే కన్యక పుట్టడం, మనుపుత్రి అయిన దేవహూతిని కర్దమునికి ఇవ్వడం, ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఇవ్వడం, ప్రసూతి దక్షుల వలన ప్రజా సంతతులు కలగడం, కర్దమ ప్రజాపతి తన పుత్రికలను రాజులకు బ్రహ్మర్షులకు ఇచ్చి వివాహము చేయడం, కర్దమ పుత్రి అయిన కళ వలన మరీచికి కశ్యపుడనే కొడుకు, పూర్ణిమ అనే కూతురు పుట్టడం, పూర్ణిమ వలన గంగా విరజుడు పుట్టడం, కశ్యప ప్రజాపతి వలన కలిగిన ప్రజా పరంపరచే 3 లోకాలు కూడా నిండిపోవడం, అత్రి మహర్షి తపస్సు, అతనికి హరి హర బ్రహ్మలు ప్రత్యక్షమవడం, అనసూయ యొక్క పాతివ్రత్యం వలన అనసూయ అత్రులకు త్రిమూర్తుల కలాంశతో చంద్ర, దత్తాత్రేయ, దూర్వాసులు పుట్టడం, దక్షపుత్రికుల జన్మము, భృగు వలన ఖ్యాతి అనే స్త్రీకి శ్రీ మహాలక్ష్మి పుట్టడం, భృగుపౌత్రుడైన మార్కండేయునికి జన్మము, ధర్మునకు మూర్తి వలన నరనారాయణులు పుట్టడం, సత్రయాగంలో దక్షుడు శివుని నిందించడం, దక్షాధ్వర ధ్వంసము, బ్రహ్మచే ప్రార్థింపబడిన శివుడు దక్షాదులను అనుగ్రహించడం, దక్షాదులు చేసిన శ్రీహరిస్తుతి, శ్రీహరి ప్రసన్నుడై దక్షుని యజ్ఞం సఫలమైనట్లుగా అనుగ్రహించడం, సతీదేవి హిమవంతుడికి జన్మించి శివుని వివాహమాడటం, ఉత్తానపాదుని కథ, ధ్రువోపాఖ్యానము, ధ్రువుడు తండ్రి చేత అవమానింపబడి నారదుని ఉపదేశంతో మధువనానికి వెళ్ళి తపస్సు చేయటం, హరి ప్రసన్నుడై అతనికి కోరికలివ్వడం, మరి అతడు తిరిగి నగరానికి రావడం,
కుబేర సైనికులైన యక్షులతో ధ్రువుడు యుద్ధం చేయడం, ఎన్నో యజ్ఞాలు చేసి రాజభోగాలతో తృప్తిపడి కొడుకైన ఉత్కలుని పట్టాభిషిక్తుని చేసి వారి యొక్క అనుగ్రహంతో ద్రౌపదం మీద నిలవటం, ఉత్కలుడు వశ్చరుడనే తన కొడుకుకు పట్టం గట్టి శ్రీహరిని చేరడం, వశ్చరుని వంశపరంపర ఆ వంశంలోనే ఉన్నది. అంగుని పుత్రుడైన వేణుని శరీరం నుండి లక్ష్మీనారాయణుల అంశతో అచ్చి పృథుడు పుట్టడం, పృథుడు భూమిని కామధేను వలె అన్ని వస్తువులు పిదుకునట్టుగా నియమించి భూమిని సమస్థలం చేయడం, ఇంద్రుడు వశవర్తి కావటం, ఎన్నో యజ్ఞాలు చేసిన పృథువుకు హరి ప్రత్యక్షం కావడం, ఆధ్యాత్మ ప్రబోధము, ఇంద్రుని వలన పాషండ సంభవము, ఇంద్రుని జయించిన విజితాశ్విని, అతని తమ్ములను భూపరిపాలనకు నిలిపి పృథుడు అర్చి పరమపదాన్ని చెందడం, విజితాశ్వునికి వశిష్ఠుని శాపంతో త్రేతాగ్నులు కొడుకులుగా పుట్టడం, పృథుని పౌత్రుడైన ప్రాచీన బర్హి యొక్క రాజ్యము, అతని యజ్ఞాలు లెక్కకు మిక్కిలి కావటంతో నారదుడు మాన్పదలిచి పురంజను కథను ఆధ్యాత్మ ప్రపంచంగా తెలపడం, ప్రాచీన బర్హి కొడుకులైన ప్రచేతసులు 10 మందికి మహాదేవుడు ప్రత్యక్షమై హరిస్తవం ఉపదేశించడం, ప్రచేతసుల తపస్సుకు మెచ్చి హరి ప్రత్యక్షమవడం, వారికి మారిష వలన దక్షుడు పూర్వకాలంలో శివ విద్వేష ప్రయుక్త శాపంబున పుత్రుడై పుట్టడం, ప్రచేతసులు ముక్తి పొందడం, విదురుడు మైత్రేయుని వీడ్కొని హస్తీపురానికి వెళ్ళడం అనే కథలు కలిగిన ఈ 4వ స్కందము, చతుర్థ స్కందము సమాప్తము. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.